దేవుడు ఇష్టపడని వాటిలో గర్వం ఒకటి. గర్విష్ఠులు యెహోవాకు హేయులు. హేయము అంటే చూడటానికి కూడా ఇష్టపడండి. గర్విష్ఠులు యెహోవాకు హేయులు. నాశనమునకు ముందు ఒక వ్యక్తి నాశనం అవుతున్నాడు, నాశనం కాబోతున్నాడు అని అంటే అతని జీవితంలో, వాళ్ళ జీవితంలో గర్వం కనపడుతుంది ముందు. దేనికి గర్వం? దేన్ని బట్టి గర్వం? డబ్బును బట్టి గర్వించవచ్చు, హోదాని బట్టి గర్వించవచ్చు, అధికారాన్ని బట్టి గర్వించవచ్చు, బలాన్ని బట్టి గర్వించవచ్చు, బలగాన్ని బట్టి గర్వించవచ్చు. ఇలారా, అయితే గర్వం అనేది దేవుడు ఎంత మాత్రం కూడా ఇష్టపడేది కాదు. అది ఆయన చాలా అసహ్యించుకుంటాడు. ఆ గర్వం అంటేనే, ఎందుకంటే అపవాది గర్వించి దేవుని సింహాసనం మీద నేను కూర్చోవాలనుకున్నాడు. అందుకే గర్విష్ఠులంటే అసలు ఆయన ఎంత మాత్రం ఇష్టపడు. ఆ గర్వం ఎలా ఉంటుంది? మనకేంటండి వాళ్ళతోటి? వాళ్ళెంత? వాళ్ళెవరండి అసలు? ఏముందా మాటలో? ఆఫ్టర్ ఆల్ వాళ్ళెంత? ఇలారా, మన నోట గర్వపు మాట ఎన్నడూ రాకూడదు.